నేను అన్ని విషయాలు మాట్లాడదాం అనుకుని ఇక్కడికి వచ్చా. ఎక్కువ వీళ్ళే చెప్పేశారు. పెద్దలు పప్పల చలపతిరావు గారికి, అలాగే సభాధ్యక్షులు శ్రీ రామదాస్ గారికి, ఈ ఎలమంచిలి కూటమి నుంచి జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్న సుందరపు విజయ్ కుమార్ గారికి, తెలుగుదేశం ఇన్ఛార్జి పెద్దలు ప్రగాఢ నాగేశ్వరరావు గారికి, లాలం భవానీ భాస్కర్ గారికి, రాజాన సన్యాసనాయుడు గారికి, రాజాన రమేష్ గారికి, నీరుకొండ నరసింహరావు గారికి, జనపరెడ్డి శ్రీను గారికి, రాజాన విజయ్ కుమార్ గారికి, లాలం రాజు గారికి, తుమ్మల రాజు, ఎండ్ర అప్పలనాయుడు, కొరప్రోలు చిన్నరావు, లాలం సత్యప్రసాద్, సీతాఫలం బుజ్జి గారు, చిప్పల అప్పలప్రసాద్, పైల రామనాయుడు, 24 గ్రామాల నుంచి 3 పార్టీల నుంచి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ఈ ఎస్సీజెడ్ వాసులకి అందరికీ, మీకందరికీ పేరు పేరున నా నమస్కారాలు. మీడియా మిత్రులకు కూడా నా నమస్కారాలు. మీరు ఇంతసేపు అడిగిన కోరికలు, డిమాండ్స్, కోరికలు కూడా కాదు, మీకు నిజంగా రావాల్సిన హక్కులు, డిమాండ్స్ కూడా కాదు, ఇవి మీ హక్కులు. మీరు స్థలం ఇచ్చి ఇక్కడ మీరు నిర్వాసితులుగా ఉన్నారు అంటే ఈరోజు మీ వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఈరోజు మీ వల్ల ఇంతమందికి ఎస్సీజెడ్లో పనిచేసే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి. మీ త్యాగం వల్ల ఈరోజు ఈ ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలంటే ఎక్కడికో ఢిల్లీకో, అమరావతికో, విజయవాడకో పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ దాదాపు 150 కంపెనీల దాకా ఉన్నాయి. ఆ కంపెనీల్లో సిఎస్ఆర్ ఫండ్స్ మన ఎస్సీ షెడ్కు, అచ్యుతాపురం మండలానికి, అనకాపల్లి పార్లమెంట్ అంతా కూడా ఖర్చు పెట్టినా కూడా డబ్బులు మిగులుతాయి. అవునా కాదా? మరి ఎందుకు చేసుకోవట్లేదు? నాకు ఈ కంపెనీల వాళ్ళు ఫోన్ చేశారు, సార్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మరి మీ ఖర్చులు ఉంటాయి కదా, మీకేమైనా డబ్బులు ఇస్తామని. నాకెందుకు ఆ డబ్బులు, ఎందుకు మీకంటే, లేదు సార్ మేము కన్నబాబు గారు కూడా ఇచ్చాము, మీకు కూడా ఇవ్వాలనుకుంటున్నాము అన్నారు. నా దగ్గర డబ్బులు ఎలక్షన్లకు ఖర్చు పెట్టుకునేంత నాకు ఉన్నాయా? అసలు నువ్వు నాకు డబ్బులు ఎందుకు ఇవ్వాలంటే, లేదు సార్ ఇక్కడ సమస్యలు లేదంటే కన్నా మీరు గెలిచిన తర్వాత సమస్యలు సృష్టిస్తారు, ఇక్కడ మాకు అన్ని రూల్స్గా పోవాలంటారు, సిఎస్ఆర్ డబ్బులు ఇక్కడే ఖర్చు పెట్టాలంటారు, ఇవన్నీ ఉన్నాయి. అందుకని మీకు ఏమనంటే, నాకు ₹1 అవసరం లేదు. ఇక్కడ ప్రజలు నాతో ఉన్నారు, వాళ్ళే నాకు డబ్బులు, వాళ్ళు ఓట్లు వేస్తేనే గెలుస్తా. వారికి అన్యాయం చేసి వారి నోటి దగ్గర తినేది తీసేసి నాకు ఇస్తానంటే నాకు అవసరం లేదు. నాకు ఆ భగవంతుడు కావాల్సినంత సంపాదన ఇచ్చాడు. మేమందరం సెటిల్ అయిపోయినాం. మా కొడుకు, 2 పిల్లలు బాగా చదువుకున్నారు, బాగా వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళే నెల నాకు ఖర్చులకు ఇస్తున్నారు. నేను రాజకీయం చేస్తున్నాను. ఎక్కడే కానీ ఇంతవరకు ఎవరినైనా చెప్పనండి, ఒక్క అవినీతి కానీ, ₹1 కానీ ఎవరి దగ్గర ఆశించిన వాడిని కాదు నేను. అందుకని వారికి భయం. ఈ కన్నబాబు రాజు చెప్పాడంట, నాకు ఇచ్చారు కదా, మళ్ళీ ఆయన సమస్యలన్నీ సృష్టిస్తాడు, మీరు పోయి ఏదైనా మాట్లాడుకొని ఇచ్చుకోండి అని. కన్నబాబు లాంటి మనిషి కాదు నేను, మీ భరతం పట్టేదానికి వచ్చాను కన్నబాబు రాజు. ఇక్కడ ఎస్సీజెడ్లో కంపెనీలు అడ్డం పెట్టుకొని వారిని బెదిరించి, వారిని కంప్లైంట్ పెట్టి, నువ్వు ఏ విధంగా ఇక్కడ ప్రజలకు అన్యాయం చేసినావో నీ రోజులు అయిపోయినాయి. ఇంకొకటి కూడా గమనించండి, కన్నబాబుకు ఎక్స్పైరీ డేట్ వచ్చేసిందా లేదా? 13వ తారీఖు ఆయనకి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. కాబట్టి నేను ఇక్కడ ఉన్నంత వరకు ఇది మీరు ఊహించనంత విధంగా ఈ ఎస్సీజెడ్ కాలనీ ఇన్క్లూడింగ్ ఎక్కడే కానీ కాలం కూడా కనపడకూడదు, అంతా క్లోజ్ డ్రైనేజ్.
ఇంటింటికి మినరల్ వాటర్ సప్లై ప్లాంట్ మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టి ఇంటింటికి మినరల్ వాటర్ ఎందుకు ఏం డబ్బుండే వాళ్ళే తాగలనా మినరల్ వాటర్ ఈ SC కాలనీ వాసులు తాగకూడదా? అలాగే మీకు కావాల్సిన విద్య సదుపాయాలు వైద్య సదుపాయాలు అన్ని సదుపాయాలు నేను తీసుకుంటా. ఇంకొక విషయం చెప్పారు నాకు ఈరోజు లాలం భాస్కర్ గారు ఉండింటే ఈ ఎలక్షన్ అంతా ఆయన నడిపిండేవాడు. ఆయన ఈ ప్రాంతం ఏ విధంగా డెవలప్ చేయాలన్నాడో నేను చెప్తున్నా. లాలం భాస్కర్ గారు లేని లోటు నేను తీరుస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఆయన విగ్రహం ఏదైతే ఉందో దాని బాధ్యత నేను తీసుకుంటాను. దాన్ని పెట్టడమే కాకుండా దాని మెయింటెనెన్స్ కానీ దానికి కావాల్సిందంతా కూడా నేను చూసుకుంటాను. ఎవరు అడ్డం వస్తారో చూస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం చెప్పాలి మీకు. నిన్న నా మీద దాడి చేశారు. ఎందుకు చేశారు మీకు తెలియాలి. మొత్తం టీవీలలో ఈరోజు పేపర్లు అంతా వచ్చింది. నిన్న ఎవరైతే నా పైన పోటీ చేస్తున్నాడో బూడి ముత్యాల నాయుడు అని ఆయన మొదటి భార్య అంటే ఆ మొదటి భార్య చనిపోయింది. వాళ్ళ సొంత తమ్ముడిని కొట్టాడు. ఎందుకు కొట్టాడు? భారతీయ జనతా పార్టీ ఓటైందని. ఆ అబ్బాయి లండన్ నుంచి వచ్చి ఈ ఎలక్షన్ కోసము ఆ అబ్బాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ పని చేసుకునేవాడు. నేను ఇంటి దగ్గర పని చేసుకొని మా ఊరిలో క్యాన్వాస్ చేసుకుంటాను అని చెప్పి ఆ అబ్బాయి 15 రోజుల నుంచి క్యాన్వాస్ చేసుకుంటున్నాడు. అంటే కమలం గుర్తుకు ఓటేయండి అని చెప్పేసి ఆ అబ్బాయిని నిన్న 12 గంటలప్పుడు డైరెక్ట్గా బూడి ముత్యాల నాయుడు అంట ఆయన డిప్యూటీ సీఎం అంట. ఆయన డైరెక్ట్గా ఒక 4-5 మంది తీసుకుపోయి ఇండ్లంతా పొగలగొట్టి దౌర్జన్యం చేసి ఆ అబ్బాయిని కింద పడేసి బూటు కాలితో కొట్టాడు. ఆ విషయము ఆ అబ్బాయి పోయి కంప్లైంట్ పెట్టేంత వరకు మాకు తెలియదు. ఆ అబ్బాయిని చంపాలనుకున్నప్పుడు పోలీసులు పోయి కాపాడారు. పోలీసులు లేకుంటే చంపేవాళ్ళు. నాకు ఆ విషయం తెలిస్తే ఒక్క సెకండ్ కూడా ఆలోచన చేయలా, ఎవరితో మాట్లాడలా, నేరుగా ఆ గ్రామానికి వెళ్ళా. ఆ అబ్బాయిని పరామర్శించాల్సిన బాధ్యత నాకు ఉందా లేదా? ఆ అబ్బాయికే కాదు, తెలుగుదేశంలో కానీ భారతీయ జనతా పార్టీలో కానీ జనసేనలో కానీ ఏ కార్యకర్తకు ఇలా జరిగితే కూడా నేను ఢిల్లీలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, అమరావతిలో ఉన్నా 2-3 గంటల్లో ఇక్కడికి వచ్చి వారి కోసం వారి వెనకలు నిలబడతారని చెప్పి తెలియజేస్తున్నాను. అక్కడ పోయినాక ఏం జరిగింది? పోలీసులు వచ్చి లేదు ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళొద్దు, మీరు ఇక్కడ బూడి ముత్యాల నాయుడు ఉన్నా అంటే. ఏమయ్యా బూడి ముత్యాల నాయుడు ఉంటే నేను ఆ అబ్బాయికి కొట్టారు, నేను ఇంటికి పోయి పరామర్శించుకుంటే నేనేం నాయకుడు అవుతాను? నన్ను ఎవరు నమ్ముతారు? రేపు నా వెంటబడి ఎవరు రారు అని చెప్తే పోలీసు వాళ్ళు నన్ను అరెస్ట్ చేసి జీపులో పెడితే ఆ జీపుకు అడ్డంగా వచ్చి మా కార్లు జీపులు పాల్గొట్టారు. ఏమీ కాదు, నన్ను కొట్టినా కూడా ఏమీ కాదు. మీరు నా వెనకాల ఉన్నంత వరకు నాకు ఎవ్వరు ఏమి చేయలేరు. కార్యకర్తలు నా వెంబడి ఉంటే చాలు, నాయకులు నా వెంబడి ఉంటే చాలు. ఎక్కడ జరిగినా కూడా నేను ఇదే విధంగా పోరాటం చేస్తా. ఈ SC కాలనీని వీళ్ళు అడిగినట్లు తప్పకుండా నేను దత్తత తీసుకుంటాను. అనకాపల్లిలో కాదు, పార్లమెంటులో ఈ కాలనీని బయట వాళ్ళు వచ్చి ఈ కాలనీ ఎంత డెవలప్ అయిందో చూసే విధంగా చేస్తాను అని మనం గర్వంగా మా కాలనీ మాదిరి ఎక్కడా లేదు. కాలనీ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలి, ప్రతి ఒక్కరు చదువుకోవాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, మంచి స్కూల్స్కి పోవాలి, మంచి నడవడిక ఉండాలి. మీలో ప్రతి ఒక్కరు భవిష్యత్తు బాగుపడే విధంగా ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, నేను చేసి చూపిస్తాను. నేను ప్రధానమంత్రి గారు ప్రతినిధిగా ఇక్కడికి వచ్చాను. రేపు ఆయన అనకాపల్లి సాయంత్రం 4 గంటలకి అనకాపల్లిలో భారీ బహిరంగ సభ ఉంది. కసింకోట మండలం తాళ్లపల్లె గ్రామంలో హైవే పక్కనే ఉంది. మీరందరూ పాల్గొనండి. ఈరోజు ప్రధానమంత్రి మన అనకాపల్లికి వస్తున్నా అంటే మన అనకాపల్లికి అదృష్టం వచ్చినట్టు లెక్క, మన అనకాపల్లికి అభివృద్ధి వచ్చినట్టు లెక్క.
మన అనకాపల్లికి పరిశ్రమలు వచ్చినట్లు లెక్క. అందుకని అనకాపల్లె మార్గదర్శగా పోతుంది. రేపు భారతదేశంలో ఏ ఒక్క స్కీమ్ వచ్చినా, ఏ ఒక్క పరిశ్రమ వచ్చినా మొట్టమొదటిగా అనకాపల్లెకే తీసుకొని వస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఒకటే కోరుతున్నా, ఈ 5 రోజులు మీరు కష్టపడండి. 5 సంవత్సరాలు నేను మీకోసం కష్టపడతానని చెప్పి మీకు తెలియజేస్తూ మన ఓటు అచ్యుతాపురం అని ఒకటి ఉంది, అక్కడ SCZ కాలనీ ఉంది. వాళ్ళందరినీ అయోధ్య రామ మందిరానికి నువ్వు స్పెషల్ ట్రైన్ పెట్టి తీసుకుపోయి దర్శనం చేయించాలని చెప్పాడు. ఆ బాధ్యత నేను తీసుకుంటాను. ఎలక్షన్లు అయిపోయిన వెంబడే మొట్టమొదటి ట్రైను అచ్యుతాపురం నుంచి మీకు ఇన్ఛార్జిగా ట్రైన్లో నేను, సుందర విజయ్ కుమార్, చలపతిరావు గారు, ప్రగర్ నాగేశ్వర గారు, ఇక్కడ నాయకులందరూ కూడా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ రామ మందిరం చూసే భాగ్యం మనకు ప్రధానమంత్రి కల్పించిన దానికి ఒక్కసారి ప్రధానమంత్రికి జేజేలు కొట్టాలనా లేదా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మనకు మద్దతు ఇచ్చిన చంద్రబాబు నాయుడు, ఈ కూటమికి కారకులైన పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్.